హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి శ్రీవారి కళ్యాణోత్సవం అండి. మా ఊరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదా! ముందు వ్లాగ్ చూస్తుంటే మీ అందరికీ అర్థమై ఉంటుంది. అందుకోసం ఈ కళ్యాణ మండపం ఈ విధంగా రెడీ చేశారు. ఇంకా అమ్మ, నేను ఇలా సేమ్ కలర్‌తో ట్విన్ అయ్యాము. ఆ తరువాత గుడికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఇంత అద్భుతంగా డెకరేట్ చేసి పెట్టారు. అలాగే అయ్యవారిని పక్కన చూడండి ఇలా డెకరేట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా కళ్యాణానికి సిద్ధమై ఉన్నారండి. ఇంకా మనమందరమే లేటు ఇది జరగటానికి కానీ, చూడటానికి కానీ. అసలు ఎంత బాగా చేశారంటేనండి అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ గుడిలో హోమంతో మొదలుపెట్టి ఇది రెండవ రోజండి. ముందు రోజు సంకల్పం అదంతా మొదలై చంద్రప్రభ తీర్థం ఉత్సవం జరిగింది. ఇది తరువాత రోజు రెండవ రోజు కళ్యాణము. ఈ కళ్యాణ మండపం ఇలా డెకరేట్ చేసి అంతా రెడీ చేసి అమ్మవారిని, అయ్యవారిని ఊరేగించి తెచ్చేలోపు ఇక్కడ గాయకులు అందరూ బాగా పాడుతూ సిద్ధంగా ఉన్నారండి. ఇంక గుడిలోకి వస్తే ఇలా మొదలైందండి. అద్భుతంగా ఉంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి మా అమెరికా బ్రహ్మోత్సవాలు ఎలా జరిగినాయో తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అయ్యవారిని ఇలా బయటకు తెచ్చి గుడి చుట్టూతా ఉత్సవం జరిపి, ఊరేగించి, నాట్యమణులు అందరూ నాట్యం ప్రదర్శించి అయ్యవారి ముందు చాలా కన్నుల పండుగగా జరిగిందండి. ఆ తరువాత అమ్మవారిని తెచ్చేటప్పుడు ఆడవాళ్ళందరూ పట్టుకొని పల్లకిలో అందరూ చాలా బాగా చేశారండి. ఎదురు కోలాటాలు, ఆటలు, పాటలు, కళ్యాణము కన్నుల వైభవంగా జరిగింది. తప్పకుండా చూడండి. ఇలా గుడి చుట్టూతూ అయ్యవారికి, అమ్మవారికి ఇద్దరికీ స్వాగతం పలుకుతూ వీళ్ళైతే నాట్యం చేశారండి. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. ఇంకా కొంతమందయితే మంత్రాలు చదువుతూ ముందు వెళ్తూ ఉన్నారు. స్వామివారికే కాదు వచ్చిన వారికి కూడా సేవలు అంతా ఇంతా చేయలేదండి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మధ్యలో ఆపి కాసేపు అందరికీ కూడా జ్యూస్‌లు, డ్రింకులు ఇచ్చారు. వాటర్ అందించారు. అంతా కూడా చాలా బాగా చేశారు. వాలంటీర్స్ కూడా చాలా ముందుకొచ్చి బాగా చేశారండి. మనం మనుషులమే కాదండి, స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఈ పక్షులు కూడా వారి పరివారంతో సంసిద్ధమై వెళ్తున్నట్లు అనిపించింది. ఇలా అయ్యవారిని తీసుకొస్తూ చివరికి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆడవాళ్ళందరినీ లోపలికి వెళ్ళి అమ్మవారి పల్లకిని తీసుకొని సిద్ధంగా ఉండమన్నారండి. చూడండి ఇక్కడ అమ్మవారు బయలుదేరారు.
ఇక్కడ అమ్మవారిని మంటపంలోకి తెచ్చే ముందు హాల్లో అయ్యవారు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారండి. తర్వాత ఇద్దరికీ కలిపి ఎదురుకోళ్ళు ఆటలు, పాటలు అన్నీ చేసి చాలా బాగా చేశారు. మన పెళ్ళిలో తలంబ్రాలు పోసేటప్పుడు అమ్మాయిని తల ఎత్తమని అట్లా చెప్తారు కదా! దండ వేసేటప్పుడు అందకుండా అలా ఆటలు, పాటలు అవి కూడా భలే బాగా చేశారండి. చాలా బావుంది. ఇదంతా చూస్తున్న నాకే ఇంత ఒళ్ళు పులకరిస్తుందంటే, ఇంత బాగా స్వయంగా చేస్తున్న ఈ పూజారి గారులకి ఇంకెంత అద్భుతంగా, ఆనందంగా ఉంటుందో అసలు ఊహించలేమండి. వాళ్ళు చాలా ధన్యులనిపిస్తుంది. ఇలా అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని లోపలికి తెచ్చి కళ్యాణానికి సిద్ధం చేసి, ఇంకా కళ్యాణం జరుపుతూ ఉండగా మధ్యలో మనకి కూడా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తెలుగులో చెప్పి, అలాగే ఇంగ్లీష్‌లో చెప్పి, ప్రతిదానికి మీనింగ్స్ చెప్పి, అంతా చాలా క్లియర్‌గా, చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అత్యద్భుతంగా చేశారండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని. ఆ తర్వాత భోజనాలు అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. Sakshi Tambulam. If anyone comes and asks, were you the witness? Yes, you are the witness of Mahavishnu and Mahalakshmi. That is the Sakshi Tambulam sadam we are giving to you. Subhamuhurtavastu Supradeshtidamastu. ధారణ అనేది చేస్తారు. అదైన తర్వాత పెళ్లి సమయంలో ద్వితీయ యజ్ఞోపవీత ధారణం అనేది చేస్తాం. 2 సార్లు యజ్ఞోపవీత ధారణ అని చేస్తారు. ఆ యజ్ఞోపవీతంలో 3 దారాలు ఉంటుంది. ఆ దారాలకి ఒక్కొక్క దారం కూడా ఒక రుణాన్ని తెలుపుతుంది. మాతృ రుణం, పితృ రుణం, ఋషి రుణం అండ్ దైవ రుణం. ఈ 3 రుణాలు మనం ఎప్పుడూ తీర్చాలి అనేసి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అదే ఈ యజ్ఞోపవీతం. సో అందరూ అనుకుంటారు, ఏ బ్రాహ్మణులు ఏమో జన్మాలు వేసుకుంటున్నారు, జన్మాలు వేసుకుంటే బ్రాహ్మణుడు అనే ఒక జోక్స్ చెప్తారు. కానీ ఆ జన్మాలలో ఆ ఒక యజ్ఞోపవీతంలో అంత తత్వం ఉంటుంది. ఆ 3 రుణాలు మనం ఎప్పుడు తీర్చాలరా అనేసి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ 3 దారాలు. సో కాబట్టి ఆ రుణాలు, పితృ రుణం ఎలా తీర్చాలి అంటే పితృకార్యాలు చేసి
ఆ పితృ రుణాన్ని తీర్చాలి. అలాగే దైవ రుణం, ఆ దైవ రుణం అనేది ఇలా కళ్యాణోత్సవం కానీ దైవతా కార్యాలు చేస్తే దైవ రుణాన్ని తీర్చవచ్చు. అలాగే ఋషి రుణం అంటే పెద్దవాళ్ళకి మనం గౌరవం ఇచ్చి ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి. సో కాబట్టి ఈ 3 రుణాలు ఎప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సో అలా ఒక యజ్ఞోపవీత ధారణం అనేది ఇప్పుడు జరిగింది. ఇది అయిన తర్వాత స్వామికి ఇప్పుడు పాదుకారోపణం అంటే కాలు కడిగే ఒక పూజ జరుగుతుంది. సో ఇది బాలాజీ గారు ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అందరూ వినాలి. గోవిందా. నమస్తే ఎవ్రీవన్. కన్యాదానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు ఏదైనా డబ్బులు పెట్టి కన్యాదానం చేయాలి. ప్లీజ్ ఎవ్రీవన్ ప్లీజ్ రిపీట్. పూర్వ ఉచ్చరిత ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ శ్రీ భగవత్ అనుజ్ఞయ భగవత కైంకర్య రూపం. అందరికీ కూడా కన్యాదానం చేసే అద్భుత అవకాశాన్ని ఇచ్చి అందరి చేత చేయించి, అలాగే స్పాన్సర్స్‌కి లడ్డూలు పంచి, అరిటాకుల్లో భోజనాలు వేసి, వీళ్ళు టైం అంటే టైమేనండి. పిల్లలకు ముందు భోజనాలు పెట్టి, తర్వాత పెద్దవాళ్ళకి పెట్టి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇలా జరిగిందండి మా అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవం. మరి ఈ వ్లాగ్ మీ అందరికీ ఎలా నచ్చిందో కామెంట్‌లో తప్పకుండా మెన్షన్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.